सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధిలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాద్యపేట గ్రామంలో శ్రీ మాస్టర్ గారి బోధామృతం చివరి అంకం. ఈ చివరి అంకంలో మాస్టర్ గారు మనకి ఏం చేస్తున్నారంటే, ఇప్పటి వరకు మీరు వినిన దాన్ని గ్రహించిన దాన్ని మననం చేసి, ఆ మననం చేసిన తర్వాత మనకు ఒక లక్ష్యము, ఒక ధ్యేయము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము మనకెంతో ఉంది అని తెలియజెప్పేదే సాధనా ధ్యేయం. ఇప్పుడు ప్రారంభించేది సాధనే ధ్యేయం. అంటే ఇంతవరకు మనం విన్నాం, ఇంతవరకు మనం చదివిన దాన్ని వివరించుకున్నాం. మన పరిణతి మేరకు వివరించుకున్న దాన్ని తిరిగి దాన్ని మనం అభ్యాసం చేయవాలి. అభ్యాసం చేస్తేనే అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే ఆచరణకు వస్తుంది. ఇంట్లో పప్పు, ఉప్పు, బియ్యం అన్నీ ఉన్నాయి, అన్నీ తెచ్చుకున్నాం. కొలత ప్రకారంగా మనం ఎంత తినాలో అంత కొలత ప్రకారంగా వేసుకున్నాం. వేసుకున్న దాన్ని వంట చేయాలి. వంట చేయాలంటే ఏం కావాలి? దానికి నిప్పు కావాలి. అలాగే మనం చదివింది విని దానికి అవగాహన రావాలంటే గురువు యొక్క బోధ కావాలి. అదే మంట. ఆ గురు యొక్క బోధ ద్వారా అది బాగా ఉడకాలి. ఉడికితేనే పక్వం ఏర్పడుతుంది. పక్వం ఏర్పడితేనే అది మనం ఆరగించగలుగుతాం. ఆరగించగలిగితేనే అది రక్తంగా మన శక్తినిస్తుంది. అలాగే గురువుగారి వాక్యం బోధ ద్వారా మనలో వచ్చిన భావాలని, సంస్కారాన్ని బాగా దాన్ని మరగదీయాలి. ఎప్పుడైతే ఆ గురుబోధ యొక్క ద్వారా తగినప్పుడు అది బాగా పక్వానికి వస్తుంది. పక్వానికి వస్తుందంటే ఆచరణకి యోగ్యంగా ఉంటుంది. ఆచరణకి యోగ్యంగా ఉంది, కానీ మనం ఆచరించాలి కదా. అందరికీ తెలుసు, అన్నం వండేసాం, తినాలి కదా. తినప్పుడు అన్నం పక్వంగా చేసుకున్న తర్వాత అంటే ఏంటి? బాబా యొక్క బోధ, మహాత్ముల యొక్క బోధలు అన్నీ బాగా పాండిత్యము, అన్నీ చదువుకునేసాం, అన్నీ తెలిసింది. దాన్ని ఆరగిస్తే శక్తి వచ్చినట్టు, కానీ దాన్ని ఆచరణ చేస్తే మనకి పుణ్యం అంటే అర్థమవుతుంది. పుణ్యం చెప్పుకుంటున్నాం అంటే సార్థకత వస్తుంది. అట్లాగే ఇప్పటి వరకు ఈ అధ్యాయం పుస్తకం గ్రంథమంతా కూడా చివరి వరకు వచ్చాం. అది ఆరగిస్తే శక్తినిచ్చి మనం ఎలా అయితే సక్రమంగా నిలబడి పనిచేసుకోగలమో, అదేవిధంగా మహాత్ముల యొక్క బోధని బాగా లోపల గ్రహించి అభ్యాసం అలవాటు చేసుకుని ఆచరణ చేసుకుంటే ఇతరులకు మార్గదర్శనం కావడానికి అవకాశం ఉంటుంది. మన ధ్యేయం ఏమిటి? మానవ జన్మ యొక్క ధ్యేయం ఒకటే, ఈ జన్మకి సాధకత చేకూర్చుకోవడం. ఈ గ్రంథం యొక్క ధ్యేయం ఏమిటి? ఈ గ్రంథం సారాంశాలని గ్రహించి దానిని అవగాహన చేసుకొని ఆచరణ పెట్టుకుంటే ఈ గ్రంథం యొక్క సార్థకత. ఈ గ్రంథం రాసిన వాళ్ళు ఏముంటారు అనుకుని ఉంటారు, ఈ గ్రంథం రాసి ఎంత కష్టపడి రాసి ఉంటారు. దీన్ని చదివి ఎవరు ఒక్కరైనా సరే దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఆనందపడతారు. ప్రయత్నం చేసినా సరే అదే మాస్టర్ గారు అంటారు, ఎంతమందిలో ఒకటైనా ప్రయత్నం చేస్తే నేను ఆనందపడతాను. ఆనందపడే తృప్తికరంగా మనం చేసిన వాళ్ళం అవుతాం. అది మనం గ్రహించాలి. ఎంత విన్నాము, ఎంత కన్నాము కాదు. కన్నామంటే చూసినామని, కన్నామంటే మనం వేరే డెలివరీ అనుకోబోతాం అని కాకుండా మనం ఏమాత్రం సంస్కరింపబడ్డాం. అదే అంటారు, భగవంతుని నువ్వు ఎలా పూజించావు కాదు, ఏ విధంగా పూజించావు కాదు, వారు చెప్పింది ఏ విధంగా గ్రహించి పూజ చేశావా అనేది మనం చూసుకోవాలి. అది ఎవరికి వాడు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇదేదో
సోమర పని చేసే పని పట్టలేనోడు అనే భావన చాలామందికి ఉంటుంది. దాదాపు 190 మందికి ఇలాగే ఉంటుంది. ఇవంతా ఎందుకండి? ఏదో కృష్ణారామ అనుకుంటే పోయేదా, ఉన్నది అనుభవించుకుంటే సరిపోతుంది కదా అని చాలా భాగం 90% అలాగే ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే ఈ జన్మ మీద అవగాహన లేకపోవడం. ఒకసారి ఆలోచించాలి, మానవ జన్మ రావడానికి ఎన్ని జన్మలు పుణ్యం చేస్తే మానవ జన్మ వస్తుంది అని కానీ గుర్తుపెట్టుకుంటే వీటిని సాధన చేసుకోగలుగుతాడు. ఇప్పుడు పిల్లలు అడగతారు, డబ్బులు ఇస్తూనే అనుకోండి, వాడిని విలువ తెలిస్తే ఎలా దాన్ని వినియోగిస్తాడు? విలువ తెలియకపోతే దుబారా చేస్తాడు. అలాగే దీని యొక్క విలువ తెలిసామనుకోండి, దుబారా చేయం. దుబారా అంటే ఏమిటి? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. దుబారా చేయకుండా ఉండడం అంటే, దుబారా చేయడం అంటే సమయాన్ని వృధా చేసుకుంటాం. వృధా చేసుకుంటే అది ఒక 1 కోటి రూపాయలు ఉన్నది, త్వరగా ఖర్చు పెట్టి ఏమవుతుంది? 1 నెలలో ఖర్చు అయిపోతుంది. అలాగే ఈ దేహ సమయాన్ని కూడా వృధా చేసుకున్నాం అనుకోండి, మన జీవితకాలం కూడా తరిగిపోతుంది. పోనీ దుబారా చేసుకున్న వాడికి తిరిగి వారికి ఏమన్నా పైకి ఇస్తారు? ఎవరన్నా అప్పు పడుతుంది వాడికి? పుట్టడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా దీన్ని పొదుపుగా కూడా సద్వినియోగం చేసుకుంటారు అనుకోండి, వీటి కష్టకాలం ఉన్నప్పటికి కూడా పిలిచి అప్పిస్తారు. వీడు కష్టపడ్డాడు, ఏదో ఒక తర్వాత కొంచెం లాస్ అయింది, మళ్ళీ ఇది సహాయం చేస్తామని వస్తారు. భగవంతుడు కూడా అంతే. ఇలా సాధన చేస్తూ పడిపోతే వచ్చి మనం వెన్ను తట్టి లేపి నిలబెట్టి నడిపిస్తారు. ఇదే మన సాధనకి ప్రయత్నం చేస్తుంది. మన లక్ష్యం కూడా అదే. మానవుడి క్షణం ఆత్మ వికాసానికి కృషి చేయడమే మన జీవిత లక్ష్యం కావాలి, లేకపోతే మానవ జీవిత లక్ష్యం కావాలి. ప్రతి క్షణము ఈ ఆత్మ వికసించాలి. మల్లెమొగ్గల కోసం అన్ని పూలు వికసిస్తే సువాసన అందం మాలగడితే, కొన్ని పూలు వికసించకపోతే మొగ్గగా ఉంటే ఎలా ఉంటుంది? అలాగే కొంత సమయం వికసించి కొంతసేపు వికసించకుండా ఉంటే ఆ స్థితి ఎలా ఉంటుంది? వీటికి అన్నిటికీ సమాహారమే ఈ బోధామృతం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా సరే, ఎవడి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు అంతే. అలాగా వృధాగా వదిలేసాం అనుకోండి, మళ్ళీ అవకాశం మనకి తిరిగి రాదేనికి అవకాశం ఉండదు. అందుకే గతం గురించి ఆలోచించవచ్చు, భవిష్యత్తు గురించి భయపడవచ్చు. ఇప్పుడు వర్తమానంలోని నిరంతరము మెలకువతో దీన్ని ఆస్వాదించు. మెలకువతో ఆస్వాదించు పదం వాడాలి ఇక్కడ. నిద్రపోతే ఆస్వాదించబాక. చిన్నపిల్ల నిద్రపోతా ఉంటాడు అనుకోండి, మనం పాలు పట్టిస్తాం. అమ్మ రాత్రి పాలు లేదేమంటాడు. పెద్దవాళ్ళే పాప అనుకోండి, చదువుకుంటూ ఉంటుంది, నిద్ర తట్టి రేపి ఇచ్చారు, తాగి పడుకుంటుంది. ఏం మా రాత్రి పాలు ఇవ్వలేదంట. నేను ఇచ్చాను కదా, ఎప్పుడు ఇచ్చానంట. అంటే నిద్రలో పాలు తాగాడు. అలాగే భగవంతుని యొక్క స్థితి, జ్ఞానము లేదా బోధ అన్నీ కూడా మెలకువతో కలిగి దాన్ని ఆస్వాదిస్తూ రావాలి. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు మీరు వింటున్నారు, నేను చెప్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా చెప్పగలగాలి, వేరే ఆలోచన లేకుండా వినగలగాలి. అప్పుడే చాలా బాగుంది అని విన్న వాళ్ళకి అనిపిస్తుంది, బాగా తృప్తికరంగా నేను చెప్పగలిగాను అని చెప్పేవాడికి అనిపిస్తుంది. అలా కూడా మామూలుగా పాడుతున్నాం అనుకోండి, మామూలు చెప్తున్నాం అనుకోండి, పాడామంతే, విన్నామంతే. అందుకే అనుక్షణము గుర్తుపెట్టుకోవాలి మన ధ్యేయం ఏమిటి, మన ధ్యేయం ఏమిటి, మన ధ్యేయం ఏమిటో మనకి తెలియకుండా మాత్రమే చెప్పేస్తున్నాడు. ప్రతి క్షణం ఆత్మ వికాసానికి కృషి చేయండి రా చెప్పాడు, కృషి చేయమని చెప్పాడు. నేను చక్కవంతరంగా పడుకొని ఉంటాను రా, నా మీద వెళ్ళండి అంటున్నాడు. నా మీద వెళ్ళండి అర్థం ఏంటి? ఆయన చెప్పిన మార్గాన్ని పట్టుకుని వెళ్ళడం. మీకు అసలు ఆయన మీద వెళ్తున్నామంటే అసలు ఒక్క క్షణం ఆలోచించండి, దాని మీద కాలు పెట్టి వెళ్తున్నాం మనం. ఆయన ఎంత బాధపడుతున్నాడు. అమృతం వచ్చింది, చిలికిన అమృతం వచ్చింది సార్. అమృతం రావడానికి కారణం ఏమిటి? తాబేలు. అదే కదా మందర పర్వతాన్ని సముద్రంలో కుంగిపోతా ఉంది సార్. ఇప్పుడు కుర్మావతారం ఉద్దేశం అదే. సముద్రంలో నీకు కొండ నిలబడుతుంది, నిలబడినప్పుడు ఏం చేశారు? ఈ తాబేలుగా అయ్యాడు. మనకి మాస్టర్ గారు తాబేలుగా అయ్యారు. ఇది మాత్రం వాస్తవం. అందుకే ఆయన కూర్చున్న ముద్ర తాబేలు ముద్ర. తాబేలు ముద్ర చిలుకుతంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మన వీపి మీద
ఒకటి పెట్టి తిప్పుతూ ఉంటే స్థిరత్వంగా ఉంటుంది. అది గిరగిర తిరుగుతుంది కొండ, మన వీపి మీద ఎంత బాధగా ఉంటుంది. ఆ బాధనంతా కూడా ఎంత సహనంతో, ఆ సారు సంతోషంతో మహావిష్ణువు ఏ విధంగా అయితే ఓర్చుకుని అమృతాన్ని అందించాడో భరద్వాజ మాస్టర్ గారు కూడా ఎంత సహనంతో, ఎంత ఓర్పుతో ఆయన జీవిత విధానం మనకు అర్థమవుతుంది. మరి అంత శ్రమ ఆయన ఎందుకోసం పడ్డాడు, ఎవరి కోసం పడ్డాడు, ఎందుకోసం పడ్డాడు? తన జీవిత సార్థకత కోసం. ఎవరి కోసం? తన సాధకం చేసి 10 మందికి అందించడం కోసం. తనకు తానే ఉద్ధరింపబడాలి అనే భావన లేదు, ఉండకూడదు కూడా. ఇది మన సాధన ధ్యేయం కావాలి. మనం తెలుసుకున్న సత్యము, మనం తెలుసుకున్న ప్రతి ఒక్క విషయం కూడా 10 మందికి అందించడము. మన శక్తి మేరకు, మన చేతనంత వరకు ఎదుటి వారికి ఇబ్బందికరం లేని విధంగా మనం జీవించడం. ఎదుటి వారికి ఇబ్బంది లేని విధంగా, వారికి ఇబ్బంది లేకుండా మన జీవితం గడపాలి. అలా మన ధ్యేయం కలిగించుకోవాలి ఎవరికి వాడు. అంటే ఏమిటి? దాన్ని కలిగించుకోవాలంటే ఏం చేయాలి? రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి. అతీతంగా ఉండాలి అంటే రాగం అంటే అభిమానము, ప్రేమ ఉండకూడదు కాదు. ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఉండగలగాలి. అతి సర్వత్రా వర్జే, అతి అన్నిటికన్నా విడిచిపెట్ట. అతి ఉంటే సర్వత్రా ఎందులో అయినా, ఏ విషయంలో అయినా సరే దాన్ని విడిచిపెట్టాల్సి ఉంది. పదం అది మనకే అర్థమవుతుందండి. అతిగా తింటే ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది. అతిగా మాట్లాడితే ఏమవుతుంది? బాగుడికాయ అంటారు. అతిగా చూస్తే ఏమవుతుంది? కట్టు దెబ్బతింటుంది. అతిగా వింటే ఏమవుతుంది? చెవు దెబ్బతింటుంది. ఏదైనా అతి ప్రతి ఒక్క విషయంలో కూడా అది ఇబ్బందికరమైంది. కాబట్టి ఈ గ్రంథం యొక్క సారాంశము, మన ధ్యేయం ఏమిటి? నిరంతరం అభ్యాసమే, నిరంతరము సాధనే. ఈ సాధన ప్రత్యేకంగా ఏం చేయలేదు. నే చేయు కార్యములన్నీ నీ సేవలకు గాక, నే దర్శించు రూపములన్నీ నిరూపముగా బోధించుగాక, నే అనుభవించే అనుభవాలన్నీ నీ ప్రసాదముగా గుర్తించును గాక, నా ఎరుకంతే నీ నిరుగుడియగుగాక. ఈ భావతను అనుకోండి, ఇదే సాధన. ఈ వాక్యాలు తెలుసుకుంటున్నప్పుడు ఇంక ఇతర ఆలోచన ఎలా వస్తుందండి? అందుకే మొట్టమొదటికి మన గమ్యం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, అది ఎవరికి వాడు నిర్ణయించుకోవాలండి. గతం గత వద్దు, ఇప్పుడు ఈ క్షణానికి మనం ఏం చేయాలి. ఎందుకంటే ఈ అవకాశం తిరిగి రాదు రాదు రాదని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలం. అందుకే సాయినాథుడు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని ఎందుకు అనేవాడంటే, ఏమో పొరపాటుగా నేను గొప్పని భావన నాకు వస్తుందేమో, ఆయనకి రాదు, మనకి. అందుకని తనకు అనిపించుకున్నాడు. మహాత్ములంతా తనకి అనిపించుకుంటారండి. శంకరాచార్యులు స్తోత్రాలు చెప్పారు, సౌందర్య ఏదో అనుకోండి. అందులో కూడా నేను తప్పు చేస్తున్నాను, నేను అజ్ఞానిని అనే విధంగా వస్తుంది. ఇప్పుడు ఆ శ్లోకం ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, ఆ శ్లోకం మనం కూడా నేను అజ్ఞానిని, నేను బలహీనుని, నేను బుద్ధిహీనుని అని అనుకుంటాం కదా. అందుకోసం వాళ్ళు తనకాన్ని మించుకుంటారు వాళ్ళు. అదే మాస్టర్ గారు ఏమన్నాడు? నేను మిఠాయి పట్లో కాగితం నాటువంటి మిఠాయి బాబా అన్నాడు. బాబాను స్మరిస్తే నేను మీకు దర్శనమిస్తాను అన్నాడు. బాబా చేత పారాయణ చేస్తే మీకు అనుగ్రహం కలుగుతుంది అన్నాడు. ఎక్కడా కూడా తనుగా వ్యక్తిగా బాబా చెప్పలేదు, మాస్టర్ గారు చెప్పలేదు, రాముడు కృష్ణుడు ఏ మహాత్ముడు చెప్పలేదు. ఇది కూడా సాధనలో ఒక భాగమే. అలా అనుకున్నప్పుడు నేను బాగా పాడుతున్నాను, నేను బాగా సత్సంగం చెబుతున్నాను, నన్ను మిషనుడు ఎవడు లేడు అనుకోవడం ఎంతవరకు సబబుగా ఉంటుంది. నేను పుస్తకం రాస్తున్నా, మాస్టర్ గారి కన్నా నేను మించి రాస్తున్నాను అనేవాళ్ళు కొంతమంది. అంటే మాస్టర్ గారికి అవగాహన లేకుండా పోయేదట. ఆయన పెట్టిన భిక్ష అనే అంశం గుర్తు లేకపోతే ఏమన్నా అవివేకం అనాలన్నా, లేదా మూర్ఖత్వం అనాలన్నా, అటువంటి ఆలోచన మనకు రాకూడదు. అందుకే సాయి సన్నిధి గ్రంథంలో మాస్టర్ గారు ఉపద్ఘాతం చెప్పాడు. బాబా సన్నిధిలో కూడా ఎటువంటి ప్రలోభాలకు లోనై భ్రష్టులైనారో వాటిని గుర్తించు,
అంటే ఏ పొరపాటు చేసి వాడు పతనం అయ్యారో ఆ పొరపాటుని గుర్తించు, వాడిని గుర్తించబాక, వాడికి దూరంగా ఉండన్నాడు. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటాం, ఓ వాళ్ళు ఇలా జరిగారు, వాళ్ళు ఇలా మాస్టర్ గారు దూరం అవుతున్నారు, మనం కాస్త జాగ్రత్త పడాలి. ఇందులో మనదంటూ ఏమీ లేదు, ఉన్నదంతా కూడా ఆయనది. ఆయనంటే మాస్టర్ గారు భగవంతుడి సొత్తు, మనం తీసుకున్నంతా కూడా మనదంటూ ఏమీ లేదు, అది భగవంతుడి సొత్తు. ఇది కూడా సాధనలో మార్గం, ఇది కూడా ఒక ధ్యేయం. నిరంతరము నాదంటూ ఏమీ లేదు, ఉన్నదంతా కూడా ఆ భగవత్స్వరూపుడే. అంటే ఈ ముఖ్యంగా ఇది మన మనసుకి ఇది చెప్పుకుంటూ రావాలి. ఓ మనసా, ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు నేను విన్నా, నేనే ఇలా తయారయ్యా, ఇప్పుడు నీ మాట నేను వినను అని మనసును కంట్రోల్ చేసుకోవాలి. మనసును అరికట్టడం కూడా సాధనే. మన మనసును అరికట్టడం కోసమే సద్గంధ పారాయణము, సత్సాంగత్యము, సజ్జనుల యొక్క సాంగత్యము ఎందుకు పెట్టారు పెద్దలు? ఎందుకంటే మనసు పరిమితి పోతూనే ఉంటుంది. ఇప్పుడు సత్సాంగం తప్పకుండా కామ కూర్చున్నాం అనుకోండి, బయట ఉండే పాటలంతా మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. దీంట్లో ఏమైనా అనుకోండి, ఆ పాట మనకి వినపడదు. వినడం తప్పామనుకోండి, ఆ పాట ఒక అక్షరం మనము చెవులో పడుతుంది. అందుకని అలా పడకుండా, అలా చూడకుండా నీ మనసుని అరికట్టురా. నిగ్రహించడం కాదు, నిగ్రహిస్తే మన మాట వినదు, నిర్మూలించాలి. నిగ్రహించడానికి నిర్మూలించ తేడా ఉంది. నిగ్రహించడం అంటే బలవంతం, నిర్మూలన అంటే ఒకటి వెంట తాకలించడం. మనం నిగ్రహిస్తున్నాం, అబ్బా ముటికేసుకుంటాం, చెమటం కొట్టుకుంటాం, గుజలు తీస్తాం, అలాగే లాభంలే. దానికి ఏంటి మార్గం? ఇప్పుడు పాట వస్తూ ఉంది, నువ్వు రంగా అని, నేను సాయి అని అనుకున్నావు, అయిపోయా. సాయి జోడి చేసేవారు, అయిపోయింది. ఇక్కడికి ఆ సినిమా పాడే రంగానికి ఇబ్బంది లేదనుకోండి, మామూలుగా సౌండ్ వస్తా అనుకోండి, డ్రమ్ వేసుకొని పోతాడు అనుకోండి, పెళ్లి ఊరేగింపు అనుకోండి, ఆ చదువుతానని ఆ పుస్తకం డిస్టర్బ్గా ఉంది, పుస్తకం పక్కన పెట్టి ఆ డ్రమ్తో నీ మనసు లయం చేయి. లయం అనుకో, సాయి సాయి, అది కూడా సాధనే కదా. మరి అసలు పుస్తకం చదువుకుంటా కూర్చుంటాం, ఈసారి లేకుంటే ఆ చోరికి లోపల మాట్లాడే ఉంటాం. సాధనకి ఎలా ప్రయత్నిస్తున్నామండి, ఎలా మనం మలుచుకోవాలి, అది బాగా పక్కన మారేయకూడదు. అది అక్కడు మన మీద నిందలు రాడనుకోండి, నిందలు రాడనుకుందాం, ఇసురు కొడతాడు అనుకోండి, తెలివైన వాడు ఏం చేస్తాడు ఇచ్చిన ఆ రాళ్ళు తిల్లు కట్టుకుంటాడు. తెలివైన వాడు తెలివైన ఆ రాళ్ళు తీసి కొడతాడు, మళ్ళా ఇరిగిపోతుంది. అది నేర్పడమే సాధనలో ఒక భాగం అండి. కాబట్టి మనసుని ఎలా అరికట్టాలి అంటే మనసుకి మార్చిస్తూ ఉండాలి. మనిషి చిన్నపిల్లవాడు లాంటిది. చిన్నపిల్లవాడు ఆడు కూర్చున్నాడు, ఏదో 5 నెలల బిడ్డ 6 నెలల బిడ్డ అనుకున్నాం, దోగాడి బిడ్డ అనుకుందాం, మనం పని చేసుకోవాలా. మనం పని చేసుకోవాలంటే వాడు వచ్చే కాలు పట్టుకుని వచ్చే పట్టుకుని లాగుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాము, ఒక బొమ్మ చేతికి ఇస్తాం, అది ఆడుకుంటూ ఉంటాడు. వాడు కొంచెం విసిగిపోతాడు, మళ్ళీ అమ్మా అంటాడు. వెంటనే ఏం చేస్తావా, ఒక కాగితం ముక్కలు బారేయండి, దాన్ని చూపుకుంటూ నమ్ముకుంటూ కూర్చుంటాడు, మళ్ళీ అమ్మ అంటాడు. అలా వస్తువు అయిపోయాం అనుకోండి, మనం తప్పించి వాడు ఎప్పుడెప్పుడో దేంట్లో ఏలు పెడతాడు. అలా మార్చి అనుకో, మనం పని చేసుకుంటూ ఉంటాం, మన పని అయిపోయిన తర్వాత వాడు ఎత్తుకుంటాం. అలాగే మన మనసుకి కాసేపు పారాయణను, కాసేపు సద్గోచను, కాసేపు సద్గత పారాయణ పఠనను, లేకపోతే భజనను, కీర్తనను అందిస్తున్నాం అనుకోండి, ఈ జీవితం రాలిపోయేంత వరకు మన పని అయిపోతుంది. అంటే పరిపక్వం చెందుతాం. అలా ఇవ్వలేదనుకోండి, ఆ పిల్లవాడు పోయి ప్లగ్లో వెళ్ళిపెట్టినట్టుగా లేదా రోడ్డు మీదకి వెళ్ళిపోయినట్టుగా మన మనసు కూడా అలా వెళ్ళిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోతే అట్టా ఉంటుంది చిన్నపిల్లవాడు, ఇబ్బంది. బండి గిండి వచ్చినట్టుగా మన మనసు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని మనసును అరికడానికి మాస్టర్ పారాయణము, సత్సంగము ఈ రెండు చెప్పాడు. దీనినే భరత శ్రీ సాయినాథుడు భక్తసులభ అధ్యాయంలో దర్శనము స్మరణతోనే నేను ప్రసన్నులు అవుతానని చెప్పాడు. దర్శనము స్మరణ, పారాయణము, సత్సంగము.
ఆయన 2 చెప్పాడు, ఆయన 2 చెప్పాడు. ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకేమిటి ఉంటుంది? కాబట్టి ఎప్పుడు ఇతరులను తప్పుపట్టి విమర్శిస్తుంది మన మనస్సు. వాళ్ళను తప్పు ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తుంది మనసు. ఏది ఇంత సత్సగము ఇంత ఎన్నప్పటికీ కూడా వెతుకుతుంది అన్నమాట, వాడి చేసే తప్పు ఏమిటా అని. దానివల్ల ఎంత దుష్పడతమైన సంగతి అవగాహన లేదు. చదివాడు, నేను చదివా, దుష్పడత చదివా, అవగాహన లేదు. ఇలా మనం బుర్ర చేసుకుంటున్నామే, దానివల్ల ఎంత దుష్ఫలితం వస్తుందని గ్రహించలేకపోతున్నాం. మరి దీనికి మాస్టర్ ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కటి కూడా దీనికి మూలం ఏమిటి? వాడు ఆయన తిట్టాడు, దానికి మూలం ఏమిటి? వాడు పొగిడాడు, దానికి మూలం ఏమిటి? ఇది జన్మ పరంపరలో ఉండే సంస్కారం ఇది అనే భావనతో వాడు పొగిడాడు, నాకు ఊరుకోవడమే, తిట్టాడు, తల వచ్చుకుని పోవడమే. నాకు ఊరుకోవడం ఎందుకంటే వాడు పొగిడేటప్పటికి ఏమైనా పొగిపోయాను అనుకోండి, అది ప్రమాదమే. ఇంకా మనసు మన మాట వినదు. ఎప్పుడైనా పొగడుతున్నాను పొగిడాను అనుకోండి, ఇంకా వీళ్ళని మించిన నేను నాకు వచ్చేస్తుంది గర్వం, ఎక్కడైనా గర్వం వచ్చేస్తుంది. ఇంకా పైకి దిగాలంటే కష్టం సార్, ఎక్కకుండా ఉండాలా, ఎక్కి తన తేలేడు, ఎక్కకుండా జాగ్రత్త పడాలా. ఎక్కామా ఇంకా దిగాలంటే మనకు కష్టం. మామూలుగా ఉన్నాం మనం. ఈ వార్డు మెంబర్ అయినాం, వార్డు మెంబర్ గమ్ముంటాడు కూడా అక్కడి నుంచి తన స్టాండ్స్ పెంచుకోవడం కోసంగా ఎంత డబ్బు ఖర్చు పెడతాడు మనుషుని చేకూర్చోవడం కోసంగా. నెక్స్ట్ ప్రెసిడెంట్ అవ్వాలి కదా ఊరికే, ప్రెసిడెంట్ అవుతాడు గమ్ముంటాడు కూడా. ఇంకా అవసరపత్రాలు అప్పు సొప్పులు చేసి జనాన్ని చేకూర్చి ఆ తర్వాత మండలానికి వస్తాడు. దిగిరావడం కష్టం, అంది జాగ్రత్త పడాడు. అది గుర్తు చేసుకుంటాం అనుకోండి, మరి మంది ఏమి లేదు అంత ఐదు అనుకున్నాం అనుకోండి, ఎక్కే పనిలే. ఇంకా ఎక్కించే ఇది ఎక్కువసారి తెంపని పడే సదా నేను ఉండే చాలు అంటాడు. అంటే మాస్టర్ గారు అంటారండి, నువ్వు ముందుకు పోయినా పర్వాలే, ఉన్న స్థానం జారబాక. అయ్యో ముందుకు పోయి అనుకోబాక, పోయిన పర్వాలే కానీ వెనక్కి జారబాక. వెనక్కి జారడం అంటే ఇదేండి, ఇతర ఆలోచన మన మనసు దూరింది అనుకోండి, వాడి గురించి వీడి గురించి అనవసరమైనవి, అనవసరం లోపల ఊరింది అనుకోండి, డౌన్ఫాల్. అవసరమైంది పెట్టుకోండి. కాబట్టి భగవంతుడే శాశ్వతం. ఒకవేళ మీరు అనుకోండి నేను మిమ్మల్ని నిందిస్తున్నా, ఇక్కడ ఏం చెప్తున్నాను, సర్వవ్యాపకాయ నమః అన్న అంటే అంతటా ఉన్నాడని. అంతటా ఉన్నాడంటే పరమాత్మను మనం నిందించగలమా? నాలా భావన ఉంటే వాడి మీద చాడీలు చెప్పగలమా? వాడిని ఎగతాళి చేయగలమా? వాడిని కించపరచగలమా? మనుషులు భగవంతుడిని ఎలా ఉండాలంటే ఇలా ఉంటే నమ్ముతాం, ఇలా ఉంటే నమ్మం. మనలాంటి మనిషే కదా, మన పక్కింటోడే కదా, మన అమ్మే కదా, మన అక్కే కదా, మన తోబుట్టువే కదా, మన స్నేహితుడే కదా, మన ఆడబిడ్డే కదా, మా ఉదిరే కదా. ఈ కాలంలో చూస్తే ఎప్పటికీ సాధన పరిపక్వట్టింది. ఇక్కడే చెప్తుంది, అంతటా నువ్వే ఉన్నావయ్యా, నువ్వు లేదు నిజడే లేదు, అణువణువునందు నీవే ఉన్నావు, కణకణమందు నీవే ఉన్నావు. మరి అనుమనంతో కణకణముతున్నప్పుడు ఈశ్వరుడు అనుగుణంగా ఉన్నాడు, మరి ఈశ్వరుని హింసించి మనం ఉపవాసం ఉంటే ఎట్లా? మళ్ళా భరించుంటే పర్వాలా, భరించినప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే లాభం? అది చెప్తాడు. అంతటా పరమాత్ముడు అంటే ఆ పరమాత్ముడు నిజంగా ఇప్పుడు ఇంకొంచెం ఈ పటం మీద నువ్వు ఇంగులుస్తావా? మరి ఎదుట వాడి దూరం చూస్తా, మాకు వాడు ఇష్టపడకపోతే ఖాళీ చూస్తాను అనమాట. వాడిని కొట్టడానికి చెట్లేక ఏం పని మా ఇక్కడికి ఎవరిని మనం విమర్శించడం కాదు, మనం శుద్ధి చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము మనం అంతే. ఎందుకంటే మన మాస్టర్ గారు అవకాశం ఇచ్చాడు, దీన్ని సాధగా చేసుకోండి. ఎందుకంటే ఈ గ్రంథం అంతా అదే, మనం సంస్కరించడం కోసమే ఇది. కనుక ఎవరి తప్పకుండా ముందుకు సాగు, ఎవరు తప్పడం అవసరమే లేదు. నీ గమ్యం ఏంది? తప్పించుకుంటూ పోవడమే. దారిలో పోతున్నామండి, ముళ్ళ కంపు ఉంది, తొక్కిపోతామా? నేను తొక్కిపోకూడదా? తీసినా పోతా ఉన్నామా? అదే చెడ్డవాడు వచ్చినాడు మంచాడు, మనకి మన పద్ధతి నాకు గోల్ చేయాలి మన అంతే. గమ్యం అంతా దానికి ఆడే ఉండాలి. ఇప్పుడు ఒక బాటసారి మనం ప్రయాణం అనుకున్నాం,
రైలు ఎక్కాం. మనం ఎక్కడికి పోవాలా? హైదరాబాద్ పోవాలా. ఇక్కడ ఎక్కాం. నాయుడు ఒకరు ఎక్కారు, పక్కన కూర్చున్నారు. మీదే ఊరండి? మా అమ్మగారు సూర్యుపేట అండి. మాట్లాడుకుంటూ ఉంటాం, ఫ్రెండ్షిప్ అయిపోతుంది. ఆ తర్వాత ఆమె ఒక అరటి పండిస్తే మీరు ఒక ఆమె పండిస్తాం. అంత తింటా పోతాం. విజయవాడ వచ్చింది, ఆమె దిగేస్తుంది. ఆమెతో పాటు దిగేస్తామా? మేము దిగకూడదు, దాని ఫ్రెండ్షిప్ అయింది కదా. దిగుతామా? రామ మా ఇంటికి కట్టదా దిగేటప్పుడు కూడా దిగేస్తామా? దిగం. హైలైట్ పోవాలన్నమాట. మన జీవితం కూడా అంతే. వచ్చి అందరి అనుభవాలు అనుభవించు, ఆస్వాదించు, బంధువులతో అన్నిట్లో ఆస్వాదించు. కానీ ఆ ధ్యేయం అంతా కూడా ఇదంతా భగవంతుని ప్రసాదము. అందుకే మాస్టర్ గారండి, నేను అనుభవించే అనుభవాలన్నీ నీ ప్రసాదంగా గుర్తించిన గాక. నిజంగా ఉదయ ప్రార్థన పుస్తకం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాం ఇప్పటి వరకు కూడా 4 పేజీలు. ఇవంతా నీ ప్రసాదం అనుకున్నప్పుడు ఇంక అటాచ్మెంటే ఉండదు. డిటాచ్మెంట్ అందులోనే ఉంటాం, కానీ అందకుండా ఉంటాం. ఎవరికి అందకుండా ఉంటాం? ఆ వాసనలకి అందకుండా ఉంటాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరిని తప్పట్టకుండా ముందుకు సాగు. తప్పు పెట్టడం మొదలు పెట్టావంటే దానికి అంతే ఉండదు. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు, అంత బైబిల్ వస్తాడు ఇదే వస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ కంట్లో ఎదుటి వాళ్ళని చూసే ముందు నీ కంట్లో దూరాన్ని తీసుకోమంటున్నాడు. అది యేసు చెప్పాడు కదా. వాటి దూరం ఇక్కడ ఉన్నది, వాటిని ఉండాల్సిన విషయం నువ్వు. ఇది గురించి మననం చేసుకోవాలండి. నేను హాస్యంగా చెప్పడం లేదు. ఎన్నో పూర్వజన్మ సుకృతం ఈ దావాది గుంటలో ఇలా సత్సంగం ఏర్పడడానికి. అది మీరు చెప్తే నేను చెప్తే ఇక్కడ జరగలేదు. దీనికి అంతటికీ సూత్రధర ఒకడు ఉంటాడు, ఆయన సంకల్పం. అదే నిన్న కపర్ది అధ్యాయంలో వచ్చింది. కపర్ది ద్వారా బాలంగాతలకు తీసుకురావాలా, అది మూలం. అంటే బాలంగాతలకు బాలయ్య రావాలా, ఆశలు పొందాలంటే ఇంక కపర్దే ద్వారా రావాలా. కపర్దే నేను వచ్చాను లేదా చెప్తే వచ్చాడు కపర్దే అనుకుంటుంటాడు. కాదు, అది చెప్పాడు, నా అనుమతి లేకుండా ఇక్కడ ఎవరు అడుగు పెట్టాడు. నా వాడిని పిచ్చుకు దారిని లాక్కుంటానని బాబా చెప్పాడు. నిన్న సతంగా అదే వచ్చింది. అది గుర్తుపెట్టుకోనుకోండి. ఇక్కడ మీరు చెప్తే నేను చెప్తే ఇక్కడ ఎవరూ రాలేదు. ఆయన పిలుపుతోనే మనం ఇక్కడికి వచ్చాం. ఇది గుర్తుపెట్టుకోనుకోండి. నేను ఆయన పిలిచానండి, రాలేదండి. వాళ్ళ ఇంటికి నేను పోయాను కదా, మరి మా ఇంటికి రాలేదండి అని నేను వచ్చి నీకు చెప్తా. అంతేనండి, మా ఇంటికి కూడా రాలేదు మీరు అంటారు. చేసినది ఏమైంది ఇక్కడ? వాళ్ళు వచ్చినా రాబోరు, వాళ్ళ ప్రారంభం, వాళ్ళ సంస్కారం అంతే. అందుకే వాళ్ళు నిందించకూడదు. మా ఇంటికి రాలేదే అని నిందించకూడదు. వాళ్ళు ముగ్గురు వచ్చారే, అంతకన్నా దృష్టి ఇంకేం కావాలి? నేను శుక్రవారం సతంగా అదే వచ్చాను. వాళ్ళు ముగ్గురే వచ్చారు ఇక్కడ, అంతకన్నా దృష్టి ఏముంది? వాళ్ళు కూర్చోవడం వాళ్ళ ప్రాణనే. ఇందులో మీ ప్రమేయం ఉండదు, నా ప్రమేయం కూడా ఉండదు. మా ఇంటి అనుకుంటాను టక్కన మారిపోతుంది, పక్క ఇంట్లోకి మారిపోతుంది. నాకే వద్దనిపించదు, నా ప్రారంభం అడ్డుపడుతుంది అంతే. కాబట్టి ఎదుటి వాళ్ళ కంటూ నలుసు తీసే ముందు నీ కంటలో దూలాన్ని ముందు తొలగించుకో. అక్కడ గుర్తుపెట్టుకోండి. ఏరా అంటున్నాం మనం ఇక్కడ, మన 3 ఏళ్ళు మన పక్క ఉన్నది ఇక్కడ. ఇలా చూపిస్తావు, అప్పు అని చూపిస్తున్నావు. 3 ఏళ్ళు నీ పని, నువ్వు 3 రాని ఒకటి చూపిస్తావు, నువ్వు 3 చూడండి. ఇటు చూపించాం, ఇటు చూపించాం, ఇటు చూపించాం, ఇటు చూపించాం. ఇది అందుకే జీవుడు. ఇది ఇట అంటాను అనమాట. ఇదే జీవుడు. దేవుడు నాటి పెట్టేసి ఇటు పెట్టేసినావు, దేవుడి కింద గెలిపినాడు. దేవుడు తెచ్చుంటే జీవుడు సరిగ్గా ఉంటాడు. అందుకే తీర్థం ఇట్లా అంటాం, జపం చేసినప్పుడు ఇట్లా అంటాం. అంటే జీవుడు దేవుడు కలిసి ఉంటేనే ముందుకు పోగలం. కాబట్టి ఈ ఏళ్ళు జీవుడు అని ఎంత గుర్తుపెట్టుకుంటే ఇలా అనం అని మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఇది సాధన కావాలి. సాధన అంటే అభ్యాసం అండి. సాధన అంటే అభ్యాసం. ప్రతి క్షణం భావిస్తూ రావాలి అంతే. అదే మన ధ్యేయం కావాలి. అందుకే మనకి బాబా ఇచ్చిన మంచి మందు అల్లామాలి, మంచి మందు అది మాల. అదే మాస్టర్ చెప్తున్నాడు. ఈ మనసును అరికట్టాలంటే నిరంతరము భగవంతుడు యజమాని, భగవంతుని రూపంలో ఉన్నాడు. వాళ్ళు మనం ఏం నిందించకూడదు, వాళ్ళ గురించి చాలు చెప్పకూడదు, వాళ్ళని గుచ్చుకోలు చెప్పకూడదు. ఇవి నేర్చుకుంటే చాలండి. వాడు ఎంతో కష్టపడి తపస్సు చేసి
వాడు భగవంతుడు చేసుకుంటాడే, అంత శ్రమ లేకుండా ఈ బాబా నిలుపుకోవడం కోసమే బాబా వచ్చిందని. ఇలా స్వల్పమైన ఈ చిన్న చిన్న విధానాలతోనే, అంటే ఆ సమయము నిరంతరము, ఏ సమయము ఏదో కష్టం వచ్చినా నష్టం వచ్చినప్పుడు ఏ భావంతో ఉండాలి మనం. కాబట్టి ఇక్కడండి అల్లా భగవంతుని యజమాని అనుకున్నప్పుడు మన అహంకారపరిచిన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఆయన పగ్గాలు అప్పగించు. సద్గురుకు పగ్గాలు అప్పగించితే చింతకు తావులేదు బాబా సూక్తి. మరి చింతకు తావలేదంటే దీనికి భారతంలో పోవాలి. అర్జునుడికి సారదేవుడు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు వచ్చి ఇటు పాండవులకి దగ్గరే, కౌరవులకి దగ్గరే. సహాయం చేయాలని కోరుకున్నప్పుడు అర్జునుడు మొట్టమొదటి ఏం కోరుకున్నాడు? కృష్ణుడు ఏం చెప్పాడు? ఒకవేమో నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను, నేను సారథిగా ఉంటా. ఇంకో కోరిక, నా చతురంగ బలాన్ని ఒక పక్క, నీకేది కావాలి కోరుకో అన్నాడు. ముందు అర్జునుడు అడిగాడు. అర్జునుడు ఏం కోరుకున్నాడు? నేను రాజ్యాలు, సైనికులు, ఏనుగులు, గుర్రాలు ఏం కొనలే, నువ్వు రా స్వామి అన్నాడు. అందుకని జయం ఎవరికి కలిగింది? అర్జునుడు పాండవులకు కలిగింది. అలాగే ఆయన అర్థం అనుకోండి, జయం ఎవరు కలుగుతుంది? మనకే. నేను మిమ్మల్ని తిట్టాను సార్, మీరు ఆయన చెప్పుకున్నారు, అయిపోయా. వీడన్నా మారాలా, లేదా వీడన్నా మీరు తప్పించావాలి మీ జోలికి రాకుండా. ఇది మాత్రం సత్యం అండి, అనుభవం చెప్తున్నాం. మనలో నిష్కచ్చిగా ఆయన పాదాలకు వచ్చి భగవంతుడు దీని సంగతి నేను చూడన్నారు అనుకోండి, ఆయన చేస్తాడు. అప్పుడు మనకు ఇంక ద్వేషం ఉండే అవకాశం ఉండదు. ఇలా ప్రాక్టీస్ చేద్దామంటే తప్పకుండా జరుగుతుంది. నిన్నే అనుభవం, ప్రతి క్షణం అనుభవమే. ఒక పని నాకు మీరు చెప్పారు, నేను చేయలే, నేను వాదించిన, నేను వాది తప్పది కానీ ఒప్పుకోను. మీరేం చేశారు? ఆయన సార్ చూశారు. ఆయన సార్ చూస్తే సాయంకాలానికి నేనే ఒక దొడుకొని ఇస్తే మీరు అనుకునే పక్కన పని చేసిన అంటే వెళుతుంది. అదే అది కెపాసిటీ. చదువులో పగ్గాల ఏంటంటే అదండి. అప్పుడు నేను మీద ఏ బాధ లేకుండా అలాగకుండా నా మీద కోపం చేసుకున్నాను అనుకోండి, వీడు చాడ్డా పెడుతున్నాడు నేను చెప్తాను అని అనుకోండి, ఏమవుతావా మీరు పాత్ర అవుతారు. అది పగ్గాలు అప్పగించడం అంటే. అలా చేసి చూడండి, అద్భుతం. ఇది క్షణక్షణం అదే అనుభవం అంతే. అందుకే పగ్గాలు అప్పగించు, సర్వం ఆయనే చేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. సమ్మెను కూడా ఆయనే చేస్తాడు అంతే. మన పగ అప్పగిస్తేనండి, అప్పగించకపోతే ఆయన చేయడండి. పైకి చెప్తే ఎట్ట అవుతుంది? అప్పగిస్తే మాత్రం సరే ఆయనే చేస్తాడు అంతే. ఆ సమయం వచ్చినప్పుడు బాహ్యమైన ఆలోచనతో సర్వం, చాలా స్వల్పమైన ఆలోచనతో సర్వం జరిపిస్తాడు. ఎప్పుడు ఆ విద్యార్థితో చాలా స్వల్పమైన ఆలోచన అంటే అంటే సింపుల్గా ఉపాయంతో ఆ పని నెరవేర్చేస్తాడు. అలా అల్లా మలిక్ అని ఆయన కింద మనం పనివారం అనే భావంతో ఆశా వ్యామోహం లేకుండా నీ కర్తవ్యం ధర్మ మార్గంలో నిర్వర్తిస్తే మనసు నిలవడం సాధ్యమవుతుంది. అల్లా మాలిక నువ్వు నిలబెట్టుకుంటే నిరంతరము కూడా ఆశకి వ్యామోహాలకి నువ్వు లోపడకుండా ఉంటే సర్వము ఆయన జరిపిస్తాడు. ఆశ అంటే ఏమిటా? బ్రహ్మాండంగా జరగాలి. వ్యామోహం అంటే ఏందా? అది జరగకపోతే నాకేమవుతుంది? నువ్వు పని అదే ఉంటుంది కదండి. అదుంటే ఆయన చేస్తాడు, నువ్వే చూసుకున్నట్టాడు. ఆయన జరిపించేది నువ్వే, ఆలోచించేది నువ్వే, జరపాల్సింది ఇష్టమే అని అనుకోండి. మరి పండ పెట్టండి వీడు అనేసి తప్పదు. ఇంకా మాకు ఆలోచించి కనిపించావు అని అన్నాం అనుకో, అని చెప్పి అనే కదా మంచి పని, ఏ పని చేయాలన్నా కూడా అన్నప్పుడు ఆయన దిద్దుకుంటాడు. ఇంకా దిద్దుకునేది కాదు, చేసి చెప్తాడు ఆయన. కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటే, ఆశకి వ్యామోహం దూరం అవ్వు. దానికి దేని దగ్గర? నిష్ఠాసబరికి దగ్గర అది ఆయనకు సమర్పించు. సద్గురుని తృప్తికరంగా మన జీవిత యాత్ర సాగించడమే మనం చేయగలిగే నిజమైన సాధన.
ఆయన కలిగే విధంగా మన జీవితం యాత్ర సాగించడమే నిజమైన సాధన. అర్థం చేసుకోండి. ఆయన తృప్తికరంగా మన జీవన యాత్ర సాగించడం అంటే ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన మార్గంతో నిరంతరం పయనించండి. ఇంకా ఆ చూపు ఈ చూపులే, ఏ చూపు నేరు చూపు. ఒక్కసారి పక్క దొరికామా వెనపడి ముందుకు వెళ్ళిపోతాడు. ఒక్క సెకండ్ చాలు, సెకండ్లో 100 వంతు కూడా చాలు. రన్నింగ్ రేస్ పెడతాడు, ఒలింపిక్ పెడతాంటారు కదా, నిమిషాలు పెడతాడు, సెకండ్లు పెడతాడు, సెకండ్లో కూడా పాయింట్ పెడతా ఉంటాడు. గమనించండి, సెకండ్లో పాయింట్. ఒక్క పాయింట్ పోయినా కూడా వాడు గోల్డ్ మెడల్ కొట్టేస్తూ ఉన్నాడు. ఇంకా 4వ వాడు 3వ దాచుకుంటున్నాడు ఒక్క సెకండ్కే. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. మామూలుగా ఇవి గుర్తురావు ఆ క్షణంలో అంటానేమో, కానీ ఆ క్షణంలో మాత్రం గుర్తే రాదు. ఆ క్షణంలో గుర్తు రావాలంటే ఏం చేయాలి? నిరంతరం సత్సంగం, శ్రవణము, మననము, నిధిధ్యాసలే కావాలి. ఇదే పరమాత్మ చెప్పేది. శ్రవణ మన నిధిధ్యాస. శ్రవణం వినడం, మననం దాన్ని స్మరించుకుంటూ ఉండడం, నిధి గుప్తంగా, నిధి అంటే డబ్బు అనుకుందాం, దాన్ని దాచిపెట్టుకోవడం. శ్రవణ మన నిధిధ్యాస. డబ్బు దాచిపెట్టుకోవడం, మన ధ్యాస దాని మీద ఉంటుందా ఉండదా? ఇంట్లో బంగారం పెట్టేసిపోయినాము, ఊరికి పోయినాము, ఎన్నైనా మాట్లాడి మన ధ్యాస అంతా కూడా దాని మీదే ఉంటుంది. మరి ట్రైన్లో పోతా, నా బస్సులో పోతా, మాట్లాడుతూ ఉంటాం, బేమస్ వచ్చాను అంటా కూర్చుంటా నేను. ధ్యాస దాని మీద ఉంటుంది కదా. ఎందుకని? అది ఎంతో విలువైంది కాబట్టి. అది ఉంటే మన కష్టకాలు ఆదుకుంటుంది కాబట్టి శ్రవణము, మననము, నీది ధ్యాస. ఇది మనంతా ఎందుకంటే అయిపోయింది, శివరాంకం వచ్చేసినాం ఈ ప్రబోధామృతంలో. మనం ఎంతవరకు ఏమి విన్నామో ఎంత మేరకు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అన్ని పక్కన వారిని ఏం పడలే. ఇప్పుడు చెప్పుకుని పెట్టుకుని గుర్తుపెట్టి చాలు. అల్లా మాలిక్ అని ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. భగవంతుడు యజమాని, భగవంతుడు సర్వాంతర్యామి. అంతర్యామి అంటే మనసులో ఉంటాడు ప్రతి ఒక్కళ్ళలో కూడా. అనుకున్నప్పుడు మనం ఎవరి పట్ల కూడా ఎటువంటి భావం ఉంటుంది? ప్రేమ, కరుణ భావమే ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకున్నా మన జీవితం ధన్యం. ఈ గ్రంథ సారాంశం అంతా కూడా ఈ 3ట్లోనే ఉంది. ఈ 3ఏ ముక్తికి మార్గం. మరి ఈ శ్రవణము, మనం విద్యాలు కావాలంటే ఏం కావాలి? దాన్ని నిష్ఠా సబురు జోడించాలి, శ్రద్ధ కావాలి. ఆ సబురు అనేది సంతోషంతో కూడిన ఊరి ఉండాలి. ఏది విధి లేక భరించలేక కాదు. ఏది ఆమె అనుకూసి విధి లేక భరించలేక అబ్బా అంటుకుంటా ఉందే లేచి ఏమవుతుంది అనేసి అది కాదు. అక్కడ సంతోషం భరించడం అని తెలుసుకుంటే అది సబూరి అంటారు కదా. లేస్తే ఏమో లేకపోతే ఏమో కరెక్ట్ అనుకుంటే ఆట అవుతుంది. మనసు దీని మీద ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది. శ్రద్ధగా వినిందంతా కూడా లోపలికి ప్రవేశిస్తుంది. లేకపోతే ఈ నొప్పి మీద ధ్యాస ఉంటుంది. ఈ చెప్పినంతా కాస్త గాలికి పోతుంది. నీ విషయాన్ని కాదు, అందరు జనరల్ విషయం చెప్తున్నారు ఇక్కడ. సద్గురు పొందాలంటే మొట్టమొదటిది నామజపం లేదా పారాయణం. ఇవన్నీ ఆంతరికంగా కాకుండా, ఏదో లాంఛనప్రాయంగా కాకుండా సజీవంగా సాగాలి. సజీవం అంటే దానికి ప్రాణం ఉండాలి. ప్రాణం ఉంటే మనిషి, అందులో శివం ఉన్నాడు. ప్రాణం లేకపోతే శవం. అది జీవోత్సవాలు కాకూడదు, మనం జీవన్ముక్తులుగా ఉండాలి. జీవిస్తే ఒకటి శవాల మరొకటి ఏమైనా ఉపయోగం ఉంటుంది? మనకి ఇచ్చాడు. ఇంకా ఈ పాయింట్ మనం పరిశీలన గుర్తుపెట్టుకుంటే మనకి ఎంతో ఆధ్యాత్మిక అంటే మన మనసు సంస్కరించుకోవడానికి ఎంతో మనకు మనం సహాయం చేసుకునేవాడు అవుతాం. కాబట్టి సజీవంగా ఉండాలి. గతంలో పాపం కంటే పుణ్యం ఎక్కువ బరువై కలదే ఉండాలి. ఇంతకుముందు గతం ఏదో చేసాం, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం. ఈ స్థితి నుంచి పై స్థితి పోవాలంటే అలా ఉండాలి. పుణ్యం కొట్ట ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆకు ఉంది, ఆకు మీద పదార్థం లేకపోతే ఆకు ఎగిరిపోతుంది. దాన్ని బరువు పెట్టామనుకోండి అలాగే ఉంటుంది. ఇది కూడా అంతే. ఆ బరువే సత్కర్మలు. సత్కర్మలు అంటే మనం ఏదో దాన ధర్మాలు అనుకున్నాం. గత 2-3 వారాలు చెప్పుకున్నాం. కులదేవతను ఆరాధించు,
బ్రాహ్మణుల్ని గౌరవించు, పండితుల్ని ఆదరించు. ఆ తర్వాత శౌచము, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో. త్రికరణ మనస వాచ కర్మన కూడా దాన్ని పరిశుద్ధం చేసుకో. రుజు ప్రవర్తన కలిగి ఉండు. అంటే నీతి నిజాయితీ ఉండు. హింస లేకుండా ఉండు. అహింసగా పాటించు. నిరంతరము బ్రహ్మతత్వంతో చరిస్తూ ఉండు. దీనికి డబ్బులు ఖర్చు పెడితే అవసరం ఉందా? పుణ్యం, ఇది పుణ్య సంవత్సరం అని చెప్పారు. దీనికి ధన వ్యయం చేసే అవసరం ఉందా? లేకపోతే ఒక సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు. ఎక్కడున్నా సరే నువ్వు స్మరిస్తే నేను నీకంటే ఉంటాను బాబా చెప్పాడు. ఎక్కడున్నాను అన్నాడు ఆయన. ఏడు కూర్చుంటే వాడు కూర్చుంటే ఇంకో దగ్గర కూర్చుంటే ఎక్కడ కూర్చున్నా స్మరిస్తే ఆయన అక్కడే ఉంటాడు. మరి ఇది సాధనకి ఉపయోగపడదంటారా? కాబట్టి ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఇదే ధ్యేయం. మన ధ్యేయం ఏమంటే ఇప్పుడు ఉన్నవన్నీ కూడా లక్ష్యాన్ని త్వరితగతిన చేరుస్తుంది. త్వరగా వెళ్ళాలన్నా, ఆలస్యంగా వెళ్ళాలన్నా, చతికిడి పడి ఉండాలన్నా మనం నేర్చుకోవాల్సిందే. ఏడాది మమ్మల్ని అక్కడే ఉండాలన్నా, కొద్దిగా జరగాలన్నా, లేదు ఆ గొంగలి సినిమా చూస్తే మాయాబజార్ ఆ కూర్చుని ఆకాశంలో ఎగిరిపోవాలన్నా, ఆ గొంగలి ఈ దేహం. ఆకాశం ఎగిరేయమంటే ఉన్న స్థాయికి వెళ్ళడం అండి. ఒక మంత్రం చెప్తే అది మనం గుర్తించాలండి. కాబట్టి మన పుణ్యం ఎక్కువ బరువై ఉండాలి. ఈ క్షణం నుండైనా పుణ్యకర్మను ఆచరించు. ఇంతకుముందు క్షణం వరకు లేదు. ఈ క్షణం ఆచరించు. ఏ జీవికి మేలు చేసినా పుణ్యమే, ఏ జీవికి హాని చేసినా అది పాపమే. జీవి అన్నాడు ఇక్కడ, మనిషి అన్నలా. ఆయన పప్పటి గుర్తుపెట్టుకోవాలండి. జీవి అంటే మనిషి కాదు, ఏదో ఒక పాము, బర్రెో, దూడో, పక్షో, పురుగో కాదు. అన్ని. అందుకే సాయినాథుడు అన్నం పక్కన అన్నం పెట్టారు ఆయన. కుక్క పెట్టాను నాకే, నక్కకి పెట్టాను నాకే, మనిషికి పెట్టాను నాకే అనే విషయం మనకి బాబా జీవిత విధానం మనకు కనిపిస్తుంది. అందుకే బాబా యొక్క అవతల రహస్యం కూడా ఇదేనండి. ఏం రహస్యం? సులభంగా ఏ విధంగా మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అందుకే ముక్తి మోక్షం పదాలు వాడాలి. ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని బాబా చెప్పిన ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే, ఆ నల్ల కృష్ణయ్య భగవద్గీత చెప్పాడే, ఈ తెల్ల కృష్ణయ్య మాస్టర్ గారు మనకి ఇలా బోధిస్తున్నాడు. ఉండే పదం అండి, నా సొంత వాక్యం కాదు. ఆ నల్ల కృష్ణయ్య భగవద్గీత చెప్తే, ఈనాడు ఈ తెల్ల కృష్ణయ్య ఆ భగవద్గీతకు తన ఆచరణ ద్వారా మనకి భాషను చెప్పారు. అందుకని మాస్టర్ గారు దొండబుండలాగా ఎర్రగా మెచ్చిపోతూ ఉంటాడు. కాబట్టి నల్ల కృష్ణయ్య ఆయన, తెల్ల కృష్ణయ్య ఈయన. ఈయన ఆచరించి మార్గం సులభంగా చూపిస్తున్నాడు ఈయన. మరి ఆ మార్గాన్ని వెళ్లకుండా మనం కాస్త తటపటాయిస్తుంటే నష్టపోయేది మనమే. వీరికి ఒక్కొక్క మాట మానవ జాతికి ఆనందం కురిపించే వజ్రాల మూట. వీరన్నాడు నల్లకృష్ణ చెప్పినా, ఈ తెల్లకృష్ణ చెప్పినా వారి మాట ఎలా అంటే ఒక్కొక్క మాట, వాక్యం కూడా కాదు, మాటే, 2 అక్షరాలే, మాట. ఒక వజ్రాల మూట. బంగారు మూట కన్నా వజ్రాల విలువ ఎక్కువ. రాగి కన్నా, వెండి కన్నా, బంగారు కన్నా ఏది విలువ? వజ్రాలు ఎక్కువ. మరి రాగి కోరుకుంటామా, వెండి కోరుకుంటామా, బంగారు కోరుకుంటామా, వజ్రాలు కోరుకుంటామా? అది వాడి అభిప్రాయం, వాడి కృషి. వజ్రాల మూట కనబడతా ఉంది. ఆ వజ్రాల మూటే మాస్టర్ గారి బోధామూట. తన ఆచరణ ద్వారా ఒక మూట కట్టి పెట్టాడు, అందుకోవడమే. కాబట్టి నిరంతరం మన ధ్యేయం అంతా కూడా ఆ వజ్రాల మూటని అందుకోవడం. అంటే ఏంటి? ఆయన మాటల్లోని భావాన్ని, భాష్యాన్ని గ్రహించడం, అందుకోవడం అంటే అది. చూస్తే ఏమొస్తుంది, వింటే ఏమొస్తుంది, గ్రహిస్తే వస్తుంది. కాబట్టి వజ్రాల మూట కావాలన్నా వద్దా అని ఎవరికి వాటిని నేర్చుకోవడమే. నీకు వద్దా, నువ్వు తీసుకోవా, నేను తీసుకుంటాను, అది కూడా అనవసరం మాటలు. నేను చేశాను, నువ్వు నేను పారాయణ చేశాను, నువ్వు చేసావా, అది కూడా అనడం అనవసరం. వాళ్ళు చేస్తే వాళ్ళకి, మనం చేస్తే మనకి. అప్పుడు ఎదుటి వాటి గురించి మనం నిందించాల్సిన అవసరం కూడా మనకి లేదు. అంటే చెప్పకూడదు, చెప్పచ్చు,
ఇలా చేయాలి, విరగపోయిదా కామైపోవడమే. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు వచ్చే ప్రతి ఒక్క కష్టము కూడా భగవంతు దరిచేయడానికి మార్గము. కాకపోతే కష్టపెట్టే కదా గమ్మున కూర్చున్నాడు, వదిలేసి వెళ్ళిపోయినాడు, సంవత్సరం వారం ఉండి వెళ్ళిపోయినాడు. కాకపోతే సంవత్సరం వరకు ఏమన్నాడు, అవసరపడ్డాడు. అబ్బా అబ్బా అమ్మాయి అనుకున్నాడు, అబ్బా అమ్మాయి లాభం లేదు ఆయన అసలు పట్టుకుంటామని మన ఆడుకొచ్చాడు. ఇంకో మాట కూడా అంటాడండి ఆయన, షిరిడీ వెళ్ళిపోయిన తర్వాత నా క్రమశిక్షణ తప్పిపోయింది. నిద్ర ఉదయం లేసేవాడిని కాదు, కాస్త బాడేవాడిని కాదు. అక్కడ ఉంటే టైం ప్రకారం జరుగుతూ ఉంది అని అన్నాడంటే. కాబట్టి మహాత్ముల సన్నిధి అంటున్నాడండి, ఇది కూడా మహాత్ముల సన్నిధి. ఇక్కడ ఉంటే మన ఆలోచన తరంగాలు ఎలా ఉంటుంది. మరి ఇది ఎప్పుడు ప్రతిసారి అనుభవించుకోవచ్చు అంటే పని వాళ్ళపై నేను ఇబ్బంది పెట్టేదండి అని కూడా అంటాం. వాడు ఇబ్బంది పెట్టబడ్డా నువ్వు మననం చేసుకో. నీ పక్కనే ఉన్నాడు కదా వినేవాడు, లోపల ఒకటి ఉన్నాడు కదా, వాడింటా ఉంటాడు. వాడంటే ఆయనే. ఇప్పుడు ఒక్కడిగా ఉండి ఏమి చేయలేమనుకుంటున్నావు, ఆ ఒక్కడు నీలోనే ఉన్నాడు, వాడికి వినొచ్చు. అదే ప్రభాత్ దగ్గరికి వచ్చి నేను ఖురాన్ని ఒక్క రోజులో పారాయణ చేశాను అన్నాడు. ఖురాన్ మొత్తం ఒక్క రోజులో పారాయణ చేశాను అన్నాడు. అవునా, సరే నేను వింటున్నానని పారాయణ మొదలుపెట్టన్నాడు. ఎదురుగా నేను వింటున్నానని పారాయణ మొదలుపెట్టన్నాడు. వింటున్నానంటే ఇక్కడ వినొచ్చు, అక్కడ వినొచ్చు, అక్కడ దూరంగా వినొచ్చు. పారాయణ ఒక వారం అయింది, ఒక వారం పట్టిందన్నాడు. అవునా, నేను నీ పక్కనే ఉన్నాన్ని అనుకొని పారాయణ మొదలుపెట్టాను. నెలలో పట్టింది. నేను నీలోనే ఉన్నానని పారాయణ మొదలుపెట్టాను. సంవత్సరం పట్టింది. ఎలా అయింది? ఇక్కడ కూర్చోడాడే ఒక పులిపోతే ఎట్టా భయంతో ఉంటాయి కదండి. అలా పారాయణ చేయాలి. నేను ఒక్కడే కూర్చోనండా, ఆయన ఉన్నాడు, ఆయన చెప్తున్నాను, ఒక్కడే మనం చేసుకుందాం, ఒకడే చెప్పుకుందాం. ఇది కూడా మార్గమే కదండి. అది ఇక్కడ మాస్టర్ గారు వివరించడం. అప్పుడు భయము ఆందోళన ఉండదు. భయము ఆందోళన ఉన్నాయంటే ఆయన లేడని నా భావన. భయం లేకుండా ఉంటే ఆయన ఉండాలని భావన. మరి నేను భయపడుతున్నానా, భయం లేకుండా ఉన్నానా అని నేను చూసుకోవాలండి. నేను భయపడతా వచ్చిన బండిలో సార్ ధైర్యం చెప్పాడు ఆరోపణలో, ఏం పర్లేదు సార్ కమ్యూనిస్ట్ అన్ని చేస్తాను. ఇంత సదగీవి నేను భయపడతాను ఆయన. మళ్ళీ వెంటనే మహానుభావుడు ఉన్నాడు కాబట్టి ఆయన హెచ్చరించాడు, ఎందుకంటే భయపడతావా, నేను ఉండగా నీకు భయం మేలాటం అంటే ఏదో ఒక సవాలు వచ్చింది కదా. కాబట్టి నీకు మన భయం ఆందోళనలు ఉన్నాయంటే వారి పట్ల నీకు విశ్వాసం లేదని అర్థం. ఇంత చెప్తున్నా సమ్మేళనం గురించి మళ్ళీ ఆందోళన పడుతున్నా అంటే విశ్వాసం లేదు నాక లేదే. అప్పుడు సరళత అవ్వాలి. సరళతనప్పుడు వదలకుండా మళ్ళీ పంపేస్తున్నాడు మళ్ళీ ఎవరో రూపంలో. నేను ఉండాలి లేదు, ఎందుకు భయపడతాను అంటున్నాను అని అనుకుంటే ఏం కాలం వచ్చి వాళ్తున్నాడు ఈడ పని అయిపోతా ఉన్నాడు. ఎట్టబోలబ్బా ఎట్టబోలబ్బా మాట్లాడుకుంటా కూర్చున్నాడా అనుకుంటా అట్టుపోతా ఉంటే ఆయన ఎదురు పడ్డాడు. అయిపోయి పని. అప్పుడు బలే బాగా మాట్లాడుకుంటాడు. అది కూడా యాన్ మాస్టర్ గారు యాడికి అందరూ పోయి అనుకుంటాడు. ప్రతి ఒక్కరు జరిగే విషయం అండి. నిరంతరం గుర్తించుకోవడానికి అవసరం ఇది. ఇలాంటి దివ్య సందేశాలు కోకులగా మనం జరుగుతూనే ఉన్నాయి, కానీ మనం గుర్తించడం లేదు అంతే. ఆయన పాదాలు పెట్టుకున్న తర్వాత మనకి ఇస్తూనే ఉంటాడండి, మనం గుర్తించలేకున్నాం. కాబట్టి మనకి ఇష్టమున్నా లేకున్నా టైం టేబుల్ ప్రకారంగా చేయడం అలవర్చుకోగలగాలి. ఇష్టం లేదు గుడికి పొద్దంటే కొరాయిస్తుంది, అయినా సరే బలవంతంగా పోయాం అనుకోండి 10వ రోజా అదే పోతుంది దాని ఇష్టంగానే. టైం ఇది అనుకోండి ఎవరు పోవాలి అని అనిపిస్తుంది. అలా ఇదే మనకి బాబా నేర్పిన లేకపోతే మాస్టర్ నేర్పిన గొప్ప గుణపాఠం. ఎందుకంటే ఆర్త టైంలో నిద్రపోతానంటే బాబా ఏం చేశాడు, లేపుతాడు వాళ్ళు వేస్తాడు అన్నాడు, వాళ్ళు వేసి వచ్చేసాడు. ఆట రాకుండా అంటే లోపల మనుషులకు రానిలే. కాబట్టి టైం టేబుల్ ప్రకారంగా అభ్యాసించాయి అది గురువాజ్ఞ.
బాబా చూడండి ప్రతి నిద్ర మొదలుకొని కరెక్ట్గా ఏ టైంకి అది చేయాలి చేసుకుంటూ వచ్చాడండి. నిద్ర లేయడం, దీనికి నమస్కారం పెట్టడం, ప్రదక్షిణ చేయడం, భిక్షకి వెళ్ళడం, మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళడం, మధ్యాహ్నం హారతికి ప్రోత్సహించడం, సాయంకాలం సత్కాల జపం చేయించడం, అన్ని టైం ప్రకారంగా చేశాడు. భరద్వాజ మాస్టర్ అలాగే చేశాడు. కాబట్టి ఇక్కడ ఏంది, అలా చేయకపోతే సోమర్థనానికి గుర్తు, అది నెగ్లెక్ట్ చేసినట్టు లెక్క. ఎవరిని? భగవంతుడిని. ఎందుకంటే సమయమే కాలమే ఆయన అని చెప్పాడు. మనం సాయిమా శృతిలో ఒకటి చెప్పాడు, భరద్వాజ మాస్టర్ గారు సమయానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడని ఇచ్చింది. మనం అనుకున్నా ఓహో సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు అనుకున్నాం. అక్కడ ప్రాముఖ్యత పదం ఉంది. ప్రాముఖ్యత అంటే ఏమిటి? అన్నిటికైనా అధికమైనది, శ్రేష్టమైనది అని అర్థం. సమయాన్ని, సమయము కాలస్వరూపుడు, కాలమే అని కృష్ణుడు చెప్పాడు, శివుడు చెప్పాడు. కాబట్టి వీరిద్దరు శ్రేష్టం. కాబట్టి వాళ్ళు శ్రేష్టం కాబట్టి దాని ప్రాముఖ్యత ఇచ్చాడు భగవంతుడికి. సమయం అంటే భగవంతుడు, భగవంతుడు ప్రాముఖ్యత ఇచ్చాడంటే నిరంతరము ఇది వాళ్ళ సమయము అంటే ఆ సమయంలో వాళ్ళు ఉన్నారు. ఆ రూపము, సమయం అనే రూపము వాళ్ళది అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు గంట ఖాళీ అనుకుంటారు కదా, ఆ సమయం వాళ్ళది అనుకుంటే నాకు బోర్ అనిపించదు. అది ఇక్కడ మాట చెప్తున్నాడు. కాబట్టి ఇష్టాయిష్టాలకి అతీతంగా మనం నేర్చుకోగలగాలి. అటు స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, మన సొంత పనులు కావచ్చు. దాన్ని ఎలా మనం కంజెస్ట్ చేసుకోవాలి అంటే పని అనుకోండి గబగబగా చేసుకుంటూ మిగతా సమయాన్ని సత్సాంగత్యం వైపు మనసు మరల్చు. అందుకే సబూరి, సంతోషంతో కూడిన ఊరిమి. సరైన కాలానికి ఆర్థిక రావాలన్నా లేదా పూజాపారాయణ నైవేద్యం పెట్టాలన్నా గంట ముందు నుంచి మనకి ఎలా ఉంటుంది. ఈరోజు ఇక సత్సంగం అంటే వారం ముందు మనకి ఎలా ఉంటుంది. రోజు సత్సంగం అనుకుంటే ప్రతి క్షణం ఆ విధంగానే ఉంటుంది. సత్సంగం అంటే రోజు బయట పెట్టుకోమని కాదు, నలుగురు ఇద్దరు మాట్లాడుకోవడం సత్సంగమే. కాబట్టి ఇందులో శ్రద్ధ కూడా జోడించుకోవాలి. లేకపోతే మాయ మనల్ని దగ్గర తీసుకుంటుంది. ఎప్పుడైతే పొరపాటు చేసామో వెంటనే అది చూస్తూ ఉంటుంది అన్నమాట. అది వచ్చి కవలిచ్చేస్తుంది అంతే. అది ఇప్పుడు కూడా కాసుకొని ఉంటుంది ఆ మాయ. మాయ అంటే అజ్ఞానం. కాబట్టి దాని మన దరిదాపులో కూడా రాకూడదు. అది దరిదాపు రావాలంటే ఏం చేయాలి? నిరంతరం గుర్తుపెట్టుకోగలగాలి. అక్కడ కోతుంది, బయట చేతిలో కర్ర ఉంది, గమ్ములు పెట్టుకుంటూ వస్తుంది. టక్కు కొడతామని అనుకోండి, అది వస్తుందా? అది కొత్తనే ఉండదు, టక్కు కొడతానే ఉండదు. అది ఉరవుతుంది, పైన పడతానే ఉంటుంది. అయినా కొట్టడం ఆపకుండా ఆపామనుకోండి పరిగెత్తుంది. మనసు కూడా అంతే. వాస్తవం ఇది. ఎందుకంటే చివరి అంకానికి వచ్చాం. ఇదే పరమామృతం. ఎంత అన్నం తిన్నా పెరుగు, గడ్డ పెరిగేసి అన్నం తిన్న తృప్తిగా ఉండదు కదా నా బొడ్డుగాడిక. ఆ గడ్డ పెరుగు అన్నం ఈరోజు తింటున్నాం మనం. ఇది పంచపంచ పరమాణంలో సంతృప్తిగా ఉంటుంది ఈ రోజుతో. అదే గడ్డ పెరుగు కాబట్టి ఆయన తెల్లనికి ఇష్టం పోల్చాడు. ఈయన గడ్డ పెరుగు తెల్లగా ఉంటుంది కదా. కాబట్టి ఇందులో శ్రద్ధ కూడా ఉండాలి. ఆర్ద్రపైన శ్రద్ధ, సద్గురు పైన శ్రద్ధ, సద్గురు యొక్క వాక్యం పైన శ్రద్ధ, సద్గురు చెప్పే మాట మీద శ్రద్ధ. ఇలా చేస్తే దాన్ని కేవల శ్రద్ధ అని అంటారు. కేవల శ్రద్ధ అంటే తేలికేది కాదు. కేవల శ్రద్ధ అంటే అంతకు మించి ఇంకేమీ లేదని అర్థం. ఆ శ్రద్ధని బుద్ధుడు చెప్పాడు. అణుమాత్రమైన మలి అంటని శ్రద్ధ ఉండాలి. అది కూడా ఆ శ్రద్ధ కూడా అణుమాత్రమైన మలినం లేకుండానే శ్రద్ధ ఉండాలి. ఇలా టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ పోతూ ఉంటే, సబూరి సమర్పిస్తూ ఉంటే, ఆదరణ భావాలని ఆచరిస్తూ ఉంటే అంతులేని ఆనందం కాక మరి ఇంకేం అనుభవం అవుతుంది? ఆనందం కాదు, అంతులేని ఆనందం. దానికి పరిమితి ఉండదు. చేసి చూడండి ఒక ఎట్లుంటుందో. టైం టేబుల్ ప్రకారం చేసుకుంటున్నాం అనుకోండి, అబ్బా ఎంత ఆనందమో. ప్రతి క్షణం ఆనందమే, అమిత ఆనందం, బ్రహ్మానందం వాళ్ళాడతాం అంతే. అది పొందాలంటే సులభమైన సాధనగానే ఈరోజు మనకి తెలుస్తున్నాడు. కాబట్టి నాయన మహానుభావ, నీ మాయను అతిక్రమించి ఇది సాత్వికంగా అయ్యేట్టు మమ్మల్ని శుద్ధి చేసుకునే కోసంగా
నీ సహాయం నాకు కావాలని ఈరోజు మనం కోరుకోవాలి. మొదటికి విన్నాం, ఆయన బాగా విన్నాం, గడ్డ పెరిగి వేసినావు, అది లోపల పోవాలైనా మింగేదని మాకు శక్తి నువ్వు కక్కే పోతాం మనం అని ఆయన్ని మనం శరణు కోరడం. చివరి మాటగా ఇక్కడ చెప్పేది ఇక్కడ మాస్టర్ గారంటే, ఆయన సమాధి చెందిన తర్వాత కూడా ఆయన అనేక మందికి దర్శనాలు ఇస్తున్నారు. అది స్వప్నంలో కావచ్చు, భౌతికం కూడా కావచ్చు. ఆయన మృత్యుంజయుడు అనే భావం గుర్తుపెట్టుకుంటూ ఆయన సాధించిన విజయమే అనాలి. మనం ఇక్కడ గృహస్థగా ఉంటూ ఆ స్థానాన్ని పొందగలిగాడంటే ఇది ఎంత గొప్ప విజయం ఇది. అది గుర్తు చేసుకుంటూ పరిపూర్ణ విశ్వాసంతో ఆయనకి మనం అంకితమై జీవిస్తామని అనుక్షణం గుర్తుపెట్టుకుంటూ మనం మృత్యుకి దగ్గరవుతున్నాము అని ఇంకా గుర్తుపెట్టుకుంటూ నిద్ర లేచామంటే మన ఆయుష్లో ఒకరోజు వెనక్కి వెళ్ళిపోయింది. తొందరపడాలా, అయ్యో ఒకటి వెనక్కిపోయిందా, ఇంకేం చేద్దాం అని అనుక్షణము గుర్తుపెట్టుకుంటూ ఎవరో అవకాశం ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరము గృహస్థులుగా జీవిస్తూ భగవంతుడు అనుగ్రహించిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముక్తి కృషి చేయమంటున్నారు. ఎవరో అవకాశం ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరం గృహస్థులుగా జీవిస్తూ అవకాశం ఉన్న తప్ప అంటే సాధన చేస్తుంటారు కదా, రమణ మహర్షి కాండు, రామకృష్ణ పరమహంస కాసు, వాళ్ళు తప్ప మనము గృహస్థులుగా జీవిస్తూ మిగిలిన వాళ్ళందరం మనం గృహస్థులు కదా, మనం ఆడియోలోకి పెట్టి తపస్సు చేయలేము, ఇల్లు వారికి వదిలిపోలేము కదా. ఇప్పుడు సాధన, ఇప్పుడు మాస్టర్గా సాధన వెళ్ళిపోయాడు, వాళ్ళతో మనం పోటీ పడి మనకి సామర్థ్యం లేదు. మన గృహస్థులుగా జీవిస్తూ భగవంతుడు అనుకునే సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు, ముక్తి కృషి చేయమంటున్నాడు. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మాస్టర్ గారు, రమణ మహర్షి, వివేకానందుడు, వాళ్ళు కొంతమంది వాళ్ళలాగా మనం అవ్వాలంటే ఎంత పూర్వపుణ్యం కావాలి. అవ్వడానికి ఇప్పుడు మనం గృహస్థులుగా జీవించు. గృహస్థుగా ఉంటూ కూడా మాస్టర్ గారు అయ్యారు కదండి అని గుర్తుపెట్టుకుంటూ ముక్తికి కృషి చేయమంటున్నాడు. రోజు కొంతసేపు అయినా పారాయణము, సత్సంగము, పూజ, సద్గోష్ఠి, ఇది చివరి మాట చెప్తున్నాడండి. ఇవి చేసుకోవడం, నిత్యం ఒకే టైం టేబుల్లో సాధన చేయడం నేర్చుకోవాలి. పారాయణ అనుకోండి, ఏ టైం మనకు ఖాళీ ఉంది అదే టైంలో పారాయణ చేయడం. మనమే అనిపించుకుంటాం, మధ్యాహ్నం 2 గంటలకు ఉందా, 3 గంటలకు ఉందా, పొద్దుంతా చెప్పలేదు సంగతి. నిరంతరము మసలు నడిచేటప్పుడు కూడా నామస్మరణ చేయిస్తున్నాడు. కూరగాయలు తరిగేటప్పుడు నామస్మరణ చేయొచ్చు, వంట వండేటప్పుడు నామస్మరణ చేయొచ్చు, మన స్నానం చేసేటప్పుడు నామస్మరణ చేయొచ్చు. ఇవన్నీ సులభమే గుర్తుపెట్టుకోగలిగితే. గుర్తుపెట్టుకోలేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. మరి గుర్తుపెట్టుకోవాలంటే నిరంతరం మనసు తర్పిదిస్తూ ఉండాలి. నచ్చేటప్పుడు కూడా మనసుపై కన్ను వేసి ఆలోచనతో పడిపోకుండా నామం చేయి. పుణ్యకర్మను ఆచరిస్తే సర్వం పుణ్యం సమకూరుస్తుంది అంటారు మహర్షి గారు. అలా చేసి మనమందరం తరిద్దాం. పుణ్యకర్మలు చెప్పుకున్నాం, ఒక్కటి పుణ్యకర్మ అన్ని పక్కన పెట్టినా అహింస పాటిస్తే చాలు. ఎందుకని సర్వత్రా ఆయనే ఉన్నాడనే భావంతో ఎదుటివాడి మనసు గాయపరిచిన రీతిగా మనం జీవించగలిగితే పుణ్యం ఊరంతా కొండంతలు అవుతుంది. మిగతా అవన్నీ పక్కన పెట్టినా కూడా సరే. ఎందుకని ఎదుటివాడు నువ్వు భగవంతుని దర్శిస్తున్నావు, అనుక్షణం దర్శిస్తున్నావు. అంతకన్నా గొప్ప సాధన ఇంకేం లేదు. ఇదే సాధనకి మనం ధ్యేయంగా పెట్టుకోగలగాలి. ఇంకా అటు ఇటు ఉండకూడదు. గుర్రానికి కళ్ళెం కట్టి నేరుగా పోతుంది. మనకు కూడా కళ్ళెం కట్టుకోవాలి. శ్రద్ధ, సబురు, నిష్ఠ, సబురు. ఈ 2 కళ్ళెం కట్టుకున్నాం అనుకోండి, నేరు చూపే ఉంటుంది, ఇంకా పక్క చూపులు ఉండవు, వెనక చూపులు ఉండవు. అది మన ధ్యేయం కావాలి. ఆ ధ్యేయంతో మనం ముందుకు వెళ్ళడానికి మహర్షి గారు మనకి బోధామృతం గ్రంథం ద్వారా ఎంతో అందించాడు. ఆయన జీవిత విధానం ద్వారా మనకి ఎంతో గ్రహించడానికి అవకాశం ఇచ్చారు. ఆ విధానాన్ని మనం నిరంతరం గుర్తించుకుంటూ ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి
మనం అందరం ప్రయత్నం చేసి ఆయన తగ్గ బిడ్డలుగా మారి ఆయన ఒడిలో చల్లని ఒడిలో మనం సేదరించుకుందాం. ఆ సేదరించుకుంటూ ఆయన ఒళ్ళో పడుకుంటూ ఆయన ముఖం వైపు చూసుకుంటూ ఆయన కళ్ళలోని ప్రేమను ఆస్వాదిస్తూ హాయిగా ఆనందంగా శయనిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्ता.